వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. మొదట హిందీలో తర్వాత ఇతర భారతీయ భాషల్లో బాగా పాపులర్గా నడుస్తున్న బిగ్ బాస్ మనందరికీ తెలుసు. ఇప్పుడు హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో అనిల్ కపూర్ హోస్ట్గా మొదలైన ఈ షో ఇప్పటికే 2 వారాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. బిగ్ బాస్ అంటే క్రేజీనే కాదు, కాంట్రవర్సీ కూడా. కాంట్రవర్సీ ఎందుకంటున్నారా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి కంటెస్టెంట్స్ రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని, సమాజంలో వైలెన్స్ని పెంచే టాస్క్లు చేయిస్తున్నారని, పిల్లలపై ఈ షో తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇంకా వగైరా వగైరా విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. లేటెస్ట్ హిందీ బిగ్ బాస్ పై మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన మనీషా కయాండే అనే మహిళ ముంబై నగర పోలీస్ కమిషనర్ని కలిసి బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేసింది. జూలై 18న టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో అర్మన్ మాలిక్, కృతికా మాలిక్ జంట బెడ్రూమ్లో శృతి మించి ప్రవర్తించిందని, దానిని బిగ్ బాస్ టెలికాస్ట్ చేసిందని ఫిర్యాదు చేసింది. ఈ షోలో పలువురు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోకుండా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారని, పిల్లలు కూడా ఈ షో చూస్తారని, ఇలాంటి అసభ్యకరమైన సీన్స్ వారిపై ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ షోను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా పోలీసులను డిమాండ్ చేశారు. సమాజంపై ఇలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపించే షోకి పగ్గాలు వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో లేదో వేచి చూద్దాం. మరో లేటెస్ట్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.